ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఈ ప్లేస్ ఇది శ్రీశైలంలో ఉన్నది. మీరు శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన ప్రదేశంలో ఇది ఒకటి. ఛత్రపతి శివాజీ గారి స్ఫూర్తి కేంద్రం ఇది. ఆయన 1677వ సంవత్సరంలో ఈ స్థలమందు హైందవ సామ్రాజ్య నిర్మాత యోగ శ్రీ శివాజీ మహారాజ్ ధ్యానం చేసిన జ్ఞాన మందిరం ఉన్నది. ఇక్కడ శ్రీ శివాజీ మహారాజ్ యొక్క సాధనకు మెచ్చిన దేవి బ్రహ్మరాంబ సాక్షాత్కరించి దివ్య ఖడ్గాన్ని మహారాజ్కి ప్రసాదించినది. ఈ శివాజీ మహారాజ్ ధ్యానం చేసిన ప్రాచీన కట్టడం శిథిలమైనందున అదే స్థలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం పేరుతో 1983వ సంవత్సరంలో భూమి పూజ జరిగి 1994వ సంవత్సరంలో నూతన భవనం నిర్మితమైనది. అదే ఈ స్ఫూర్తి కేంద్రం. చూడొచ్చు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మనం కొన్ని విషయాలు మీకు చూపించి తర్వాత మిగతా విషయాలు కూడా చెప్తాను. శ్రీశైలంలో చూడవలసిన దర్శనం చేసుకున్న తర్వాత చూడవలసిన ముఖ్య ప్రదేశాల్లో ఇది ఒకటి. మీరు తప్పకుండా చూడండి. చాలా ఎత్తైనటువంటి స్తంభాలతో నిర్మితమై ఉంది. ఇక్కడ శివాజీ యొక్క పుట్టిన నుంచి మొత్తం అంతా కూడా గోడ మీద శిల్పాలతో చెక్కి ఉన్నది. ఇక్కడ అంతా కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఆయన పుట్టిన దగ్గర నుంచి మొత్తం అంతా అన్ని విగ్రహాలతో సహా గోడ మీద ఉన్నాయి. ఇవంతా కూడా చూస్తే మీకు ఆయన గురించి మొత్తం అంతా తెలిసిపోతుంది. చూసారు కదా. ఈ గోడల మీద ఉన్నటువంటి చిత్రాలన్నీ కూడా చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి. చాలా బాగా అందంగా కళ్ళకు అదినట్టు చూపించారు. అంతా కూడా మీరు చూడొచ్చు. యుద్ధాలు జరిగేటప్పుడు సభలో జరుగుతున్నటువంటి విధి విధానాలు అన్నీ కూడా ఇక్కడ శిల్పాలతో గోడ మీదే శిల్పాలతో చెక్కారు. చాలా బాగుంది. అది ఎద్దు మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఇదంతా కూడా మీరు చూడొచ్చు, చూసి ఎంజాయ్ చేయొచ్చు. నా ఛానల్ మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నట్టు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. కాస్త సమయం కుదిరండి అడిగితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే నా వీడియోలన్నీ కూడా పూర్తిగా చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చివరి వరకు చూస్తేనే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
విగ్రహం చూడడానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఫోటోషూట్ చేసుకున్నారు. చాలా అందంగా ఉంది. నిజంగా రాజ దర్బార్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఈ దర్బార్ అంతా కూడా 27 అడుగుల ఎత్తు, 10,000 చదరపు అడుగుల వైశాల్యం, 54 స్తంభాలతో కలిగిన దర్బార్ హాలు. ఈ హాల్ అంతా కూడా 12 అడుగులు ఎత్తైన శివాజీ మహారాజ్ కాంస్య విగ్రహం చూపించాను కదా ముందు. అది ఇదైతే మాత్రం ఆ స్ఫూర్తి కేంద్రం ఎదుర్కొంటూ ఉన్నటువంటి మొత్తం శిల్పాలతో తయారు చేశారు. ఇక్కడ ఆయన చేసినటువంటి మొత్తం అంతా కూడా చూసారా, నేను చెప్పిందంతా కూడా ఇందులో ఉంది. అదే స్ఫూర్తి కేంద్రం. మీరు మాత్రం శ్రీశైలం వెళ్ళేటట్టు మాత్రం తప్పకుండా ఈ క్షేత్రాన్ని అయితే మాత్రం మీరు దర్శించండి. ఈయన అమ్మవారి స్ఫూర్తి పొంది అమ్మవారి ద్వారాగా ఖడ్గం ప్రసాదించింది. ఆ ఖడ్గంతో మొత్తం సామ్రాజ్యాలన్నీ కూడా హస్తగతం చేసుకున్నారు. తర్వాత పూర్తిగా ఈయన అమ్మవారి సేవలో మునిగిపోయారు. అది ఈ ప్లేస్. ఇది మన హిందూ ధర్మం గురించి ఇంత గొప్ప విషయం ఇంకేముండదు. చాలా గొప్ప విషయం ఇది. పక్కనే ఇంకో మందిరం కూడా ఉంది, ఇంకో జ్ఞాన మందిరం. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. అదే ఇది చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి ఆయన హస్తగతం చేసుకున్నటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా ఇక్కడ షూట్ చేశాను. అన్నీ కూడా మీరు చూడొచ్చు. అంతా కూడా ఇక్కడ మనకి మొత్తం మ్యాటర్తో రాసి పెట్టారు. ప్రతాప్గఢ్ కోట. ఇక ఏ కోటలు ఆయన హస్తగతం చేసుకునే సరే అక్కడ కంపల్సరీగా అమ్మవారి తాలూకా టెంపుల్ ఒకటి కట్టించేవారు. అమ్మవారు అంటే అంత ఇష్టం అనమాట ఆయనకి. చూసారు కదా, ప్రతి కోటలోని కూడా ఆయన యొక్క భవానీ మందిరం మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ప్రతి కోటలోని ఆయన ఏ కోటని హస్తగతం చేసుకునేదో అందులో మాత్రం కంపల్సరీగా అమ్మవారి గుడి అయితే మాత్రం కట్టించేవారు. మీరు తప్పకుండా ఇదైతే మాత్రం దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ. నా ఛానల్ ఫస్ట్ టైం చూద్దంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. శివనేరి కోట ఇది కూడా ఆయన తీసుకున్నటువంటి ఇది. ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం. ఆయన ఎక్కడైతే అక్కడ మొత్తం అమ్మవారి విగ్రహాలు అయితే మాత్రం ఇంకా శివాయి దేవి మందిరం. దేవి మందిరాలు అయితే మాత్రం ప్రతి కోటలోని కూడా ఆయనకి ఒక మందిరం సపరేట్గా ఉండేది. రాణులు అందరూ కూడా అక్కడే పూజలు అయితే చేసుకునేవారు. ఇంత మహిమాన్వితమైనటువంటి అమ్మవారిని దర్శించుకోవడం నిజంగా మన అదృష్టం. మీరు మాత్రం తప్పకుండా శ్రీశైలం వెళ్ళినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా దర్శనం చేసుకోండి. ఇంకా వేరే మంచి పురాతనమైనటువంటి వేరే ప్లేస్ కూడా ఉంది. అది కూడా చెప్తున్నాను. అతి త్వరలో అది కూడా మీకు ముందుకు వస్తుంది మన ఛానల్లో. ఆయన ఖడ్గం, తలపాక ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అమ్మవారు ప్రసాదించినటువంటివి ఇవన్నీ చూడొచ్చు మీరు. నిజంగా చాలా ఆనందంగా ఉంది నాకు ఇవన్నీ చూడడం వల్ల. అయితే ఇంత ముందు ఒకసారి వెళ్ళాను కానీ ఇవన్నీ చూడలేదు నేను. చాలా అంటే చాలా బాగుంది. మీరు తప్పకుండా చూడొచ్చు. అమ్మవారి విగ్రహం వెనకాల ఉంది. ఎదుర ఛత్రపతి శివాజీ గారు ధ్యానం చేసినటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ అమ్మవారు కనిపించి ఖడ్గము అన్నీ ఇచ్చారు. ఆ ఖడ్గంతో అనేక సామ్రాజ్యాలు హస్తగతం చేసుకున్నారు. చాలా బాగుంది ఈ మందిరం అయితే మాత్రం చూడడానికి. పైన ఇంకొక అంతస్తుందా ఇంకా పూర్తి కాలేదు. అది పూర్తయిన తర్వాత ఇంకా అది కూడా ఓపెన్ చేస్తారనుకుంటాను. మీరు మాత్రం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, చూసి ఆనందించండి. శ్రీశైలం వెళ్ళలేని వాళ్ళు మాత్రం తప్పకుండా ఛానల్ చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ పెట్టండి. మరి కాస్త సమయం కుదిరినట్టయితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.